హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఐ అండ్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం 5th క్లాస్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ రోజు మనము ఇందులో 5th క్లాస్ ఈవీఎస్లోని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత డిఎస్ఐ అండ్ టెట్లో వచ్చిన బిట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎందుకంటే ర్యాపీ రివిజన్ లాగా ఫాస్ట్గా ఈరోజు ఈ బుక్ కంప్లీట్ చేసుకుందాము. ఈ బుక్ నుండి దాదాపు 2 or 3 బిట్స్ ఖచ్చితంగా వస్తాయి. టెట్లో కన్ఫామ్గా ఒక 6-7 బిట్స్ రెడీ చేస్తారు ఒక బుక్ నుండి. కాబట్టి మనం బుక్ టోటల్గా చదివినట్టయితే మనం ఈజీగా పెట్టగలుగుతాం. రైతు మిత్రులకు సంబంధించి ప్రీవియస్ టెట్లో ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాయండి. ఒకసారి చూద్దాం. రైతు మిత్రులు ఎవరు అంటే ఫస్ట్ వానపాము ఏం చేస్తుంది? వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తింటాను, నేను విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది, నా వల్ల నేను గుల్లబరి మొక్క వేర్లకు బాగా గాలిని అందిస్తుంది, అందువల్ల మొక్క వేపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది, కానీ పురుగు మందులు వాడడం వల్ల మేము చనిపోతున్నాము. వానపాము వ్యవసాయ భూమిలోనే వ్యర్థ పదార్థం తింటుంది. ఇది విసర్జించే పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది, ఎరువుగా యూజ్ అవుతుంది. మళ్ళీ అది నేలను గుల్లబారి చేసి మొక్కకు వేర్లకు బాగా గాలి తగిలేటట్టు చేస్తుంది. అందువల్ల మొక్క బాగా ఎక్కువ పెరిగి దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి పురుగు మందులు చల్లడం వల్ల అది చనిపోతుంది. కాబట్టి పురుగు మందులు చల్లకూడదు. చల్లడం వల్ల రైతుకి నష్టమే కానీ లాభం ఏమి ఉండదు. సెకండ్ రైతు మిత్రులు సాలెపురుగు ఏ విధంగా యూజ్ అవుతుంది? నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను. నా గూడుని ఎప్పుడైనా పరిశీలించారా? పంటకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. ఈ విధంగా పంటలకు చీడ పురుగుల నుండి కాపాడుతాను. పురుగుల మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాము. సాలెపురుగు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, పంటకు హాని చేసే పురుగులు, దోమలు తను స్పైడర్ అల్లుకుంటుంది కదా గూడు, అందులో చిక్కుకుంటుంది అన్నట్టు. ఆ దారాల్లో చిక్కుకోవడం వల్ల రైతుకి మేలు చేస్తుంది సాలెపురుగు. అందుకే రైతు మిత్రుడు సాలెపురుగు. నెక్స్ట్ చీమ. పంట పొలంలో మరియు మొక్కలపై తిరుగుతుంటాను. నాపై చిన్న పురుగులు వాటి గుడ్లను తింటాను. ఈ విధంగా రైతుకి క్రిమి సంహార మందులు చల్లే అవసరం లేకుండా నా వంతు సాయం చేస్తాను. చిన్న మొక్కలపై చిన్న పురుగులు ఉంటాయి కదా, ఆ గుడ్లను చీమ తింటుంది అన్నట్టు. ఆ విధంగా రైతుకి హెల్ప్ చేస్తుంది చీమ. ఇప్పుడు ఎవరెవరు? వానపాము, సాలెపురుగు, చీమ, రైతు మిత్రులు. నెక్స్ట్ పాము ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూద్దాం. పంట పొలాల్ని ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే కంకులు, ఎలుకల్ని తిని నేను రైతులకు మేలు చేస్తాను. మీలో చాలా మందికి చంపేయాలనుకుంటారు. వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర జాతి పాములకే విషం ఉంటుంది. మిగతా పాములకు విషం ఉండదు. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. మీరు మాకు హాని తలపెడితేనే మా ఆత్మరక్షణ కోసం కరుస్తాము. మేము కూడా రైతులకు నేస్తాము. ఇక్కడ పాము కూడా ఏమంటుందంటే, అది కూడా నేను రైతు నేస్తామే, ఎందుకంటే నేను ధాన్యాలను నాశనం చేసి ఎలుకల్ని తింటాను. నన్ను చూడగానే అందరు భయపడుతారు, కానీ నేనేమనను దాన్ని అని ఉంటుంది అన్నట్టు. మనుషుల్ని నేనేమనను, మీరే మాకు హాని చేస్తారు. ఓన్లీ కట్లపాము, నాగుంపాము, సముద్రపాము, రక్తపింజలకు మాత్రమే విషం ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్. నేను ట్రికోగామా వెరీ ఇంపార్టెంట్. నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR అంటే ఇంటర్నేషనల్ క్రాప్ అగ్రికల్చర్ రీసెర్చ్ జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్త. జీవితకాలం వారం రోజులు మాత్రమే. వెరీ ఇంపార్టెంట్. పంట పాడు చేసే పురుగులను, గుడ్లను నాశనం చేస్తాను. రైతులకు నా వంతు మేలు చేస్తాను. ట్రికోగామా జీవితకాలం ఎంత అని అడుగుతారు. వారం రోజులు. ICAR ఫుల్ ఫామ్ ఏంటి? జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రైతుకి మేలు చేసేవి ఏంటి రైతు మిత్రులు? వానపాము, చీమ, పాము, ట్రికోగామా. ఇందులో నుండి ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి 1971 షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ నేరానికి పాల్పడితే 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తారు. ఓకేనా? వన్యప్రాణి సంరక్షించిన 1971 షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి వేటాడడం, విక్రయించడం ద్వారా 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. తగ్గుతున్న జనాభా. భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటు 7 ఒక జీవజాతి మాత్రమే నశిస్తుంది. అది ప్రకృతి సహజమే, కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకో జాతి కనుమరుగవుతుంది. ఎన్ని నిమిషాలకి? ప్రతి 20 నిమిషాలకో జాతి కనుమరుగవుతుంది, అంతరించిపోతుంది అన్నట్టు.
నెక్స్ట్ పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటు బంగ్లాదేశ్ ఎక్కువ కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్య. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు పట్టమేకల పక్షులు, కలివి కోడి, పుంగనూరావు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం. అంతరించే జంతువులకి ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. 2 అడుగుల వరకు ఎత్తుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ జాతి పక్షి కనిపించడం లేదు. మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైద్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. ఆచూకీ తెలిసిన వారు 2 లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించడం విశేషం. అంటే దీని విధంగా ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చారంటే, రాబందు తెలంగాణ జీవ వైవిధ్యాల మండలి రాబందు ఆచూకీ తెలిసిన వారికి ఎన్ని లక్షల బహుమతి అందిస్తామని ప్రకటించింది. ఈ విధంగా అడగచ్చు, లేకపోతే అంతరించిపోతున్న జంతువులలో ఒకటి అని ఇవ్వచ్చు. ఓకే, గుర్తు. సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ ఇక్కడ వ్యవసాయ పనిముట్లు ఉంది. వ్యవసాయ పనిముట్లు ఏంటి? నాగలి, గొర్రు, బార, కొడవలి, నారు వేసే యంత్రం, పంట నూర్పిడి చేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, గడ్డపర. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి వంగడాలు, 3,500 వంకాయ రకాలు ఉండేవి. ఇది నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్లో ఇచ్చారు. 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి వంగడాలు, 3,500 వంకాయ రకాలు ఉండేవి. సాంప్రదాయ పంటల విత్తనాలు జీవ పంటలను భద్రపరిచి అశ్రద్ధ వల్ల, మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కనుమరుగయ్యాయి. మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులు సేకరించి భద్రపరుస్తుంది. క్వశ్చన్ ఫార్మేషన్. మొక్కల జన్యువులను భద్రపరిచే సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, గతంలో రైతులు ఒకరి నుండి ఒకరి దగ్గర విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకొని దానికి అదనంగా కలిపి ఇచ్చేవారు. దీన్ని ఏమంటారు? నాగులు అంటారు. నెక్స్ట్ చీడ పురుగులు, తెగుళ్ళు నివారణ కోసం వేప నూనె, పంచగవ్య మొదలైన సేంద్రియ పురుగులను వాడి అధిక దిగుబడి రాబడుతుంది. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. ఇది వెరీ ఇంపార్టెంట్. పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు. అలాగే ఇది సూక్ష్మజీవ నాశినిగా కూడా పనిచేస్తుంది. పంచగవ్య ద్రవరూప ఎరువు, సూక్ష్మజీవ నాశనిగా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యం తయారు చేస్తారు. పంచగవ్య అనేది ద్రవరూప ఎరువు, ఇది సూక్ష్మజీవ నాశిని. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లం, నీరు కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ జీవామృతం. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాలు, పొడి, నీరు కలిపి జీవామృతం కూడా తయారు చేస్తారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. పంచగవ్యము సూక్ష్మజీవ నాశిని, ఇది సూక్ష్మజీవులను వృద్ధి చేసేదిగా యూజ్ చేసేది జీవామృతం. ఇవి 2 వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తోగళ్ళు అనగా కందులు, తైదలు రాగులు, బొబ్బర్లు అలసందలు. నెక్స్ట్ ఇక్కడ పేపర్ టు పేపర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి, అందుకే టెక్స్ట్ బుక్ చదవాలి. వాణిజ్య పంటలు అనగానేమి? వాణిజ్య పంటలు ఏంటి? పత్తి, జనుము, మిర్చి, వీటిని వాణిజ్య పంటలు అంటారు. నెక్స్ట్ ఆరుతడి పంట లేదా వర్షాధార పంటలని వేటిని అంటారు? వరి, జొన్న, శనగ పంటకు 4 నెలల సమయం పడుతుంది. దేనికి? వరి, జొన్నకి 4 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరమైతే జొన్న, శనగలకు తక్కువ నీరు అవసరం అవుతుంది. వరికి ఎక్కువ నీరు అవసరం, జొన్న, శనగలకు తక్కువ నీరు అవసరం అవుతుంది. జొన్న, శనగలు వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. జొన్న, శనగ పంటలను ఆరుతడి లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకు సుమారు 6 నెలల సమయం పడుతుంది. కందులకు 6 నెలల సమయం పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటని. ఓకేనా? జొన్న, శనగ, కంది వీటిని ఏమంటారు? ఆరుతడి పంటలు, వర్షాధార పంటలు అంటారు. జొన్న, శనగకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, 4 నెలల సమయం పడుతుంది. కంది పంటకు 6 నెలల సమయం పడుతుంది, కానీ వర్షాధార పంట. ఓకే, ఆరుతడి పంట. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్, మన చెట్లను పెంచుదాం. ఇందులో
మొత్తం మన దేశంలో 33% ఉండాలి అడవులు, కానీ మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది ప్రీవియస్ టెట్ పెట్టు ఎంత శాతం అడవులు ఉన్నాయి, 21% పెట్టు. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతాయి. వీటిని కుండీలో పెంచడం సాధ్యమవుతుందా? ఇలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచడాన్ని ఏమంటారు? బోన్సాయ్ లేదా వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. పెద్ద పెద్ద ఉండే చెట్లను చిన్న కుండీలో పెంచడాన్ని ఏమంటారు? బోన్సాయ్, వామన వృక్షాలు, మరుగుజ్జు వృక్షాలు అంటారు కదా, అవి అన్నట్టు. ఇది ఏ దేశపు కళ? జపాన్ దేశపు కళ. ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సంస్థ పేరు చూద్దాం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడిన సంస్థ. ఏంటిది? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఈ సంస్థ కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కో విద్యార్థికి 5 మొక్కలు చొప్పున ఇచ్చింది. ఏ సంస్థ? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఎన్ని మొక్కలు? కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఎన్ని స్కూళ్లలో? 650 ప్రభుత్వ పాఠశాలకి. ఒక్కొక్క చిల్డ్రన్కి ఎన్ని మొక్కలు ఇచ్చారు? 5 మొక్కలు ఇచ్చారు. ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. లక్ష సంఖ్యలో మొక్కలు నాటారు. వీటికి అధిక శాతం రక్షించడానికి ప్రణాళికబద్ధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, పాఠశాలలో మొక్కలు నాటుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు ఎవరు? శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంతో ఏర్పడిన సంస్థ. మన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగించారు. మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. అంటే ఒక్కొక్కరు 5 మొక్కలు నాటారు. విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. ఇక్కడ చూడండి, వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా ఎక్కడెక్కడ మొక్కలు నాటారు? ఎక్కడ? మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్. దీనికి కోడ్ ఏంటో చెప్పాను. మన వరమే వన ప్రేరణ. ఈ విధంగా గుర్తుంచుకుంటే, మా అంటే మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్. ఈజీ కోడ్ అన్నట్టు. ఓకే, ఎక్కడెక్కడ మొక్కలు నాటించారు, ఏ ఏ జిల్లాల్లో? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల భాగంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇటీవల హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి. పాఠశాల పేరు గడ్డంపల్లి. ఇది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఒక పాఠశాల. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీరు పాఠశాలకు వివిధ రకాలకు చెందిన 400 మొక్కలను విద్యార్థులకు అందజేశారు. ఇందులో సగం మొక్కలు, మిగతా సగం వారికి ఇళ్ల వద్దకు సంరక్షించారు. 400 మొక్కలు విద్యార్థులకు అందజేశారు. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది మాత్రం ఇంపార్టెంట్. గడ్డంపల్లి. దీని గురించి చెప్పడం, గ్రామస్తులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యంతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పడింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇది ఉన్నత పాఠశాలలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇది మళ్ళీ ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కలు ఇస్తుంది. మొత్తం 1,000,000 మొక్కల ప్రాజెక్టు. ఇది ఏ జిల్లాలో నిర్వహించారు, అది ఇంపార్టెంట్. ఓకే, ఎట్లా అంటే 4 ఆప్షన్స్ ఇస్తారన్నట్టు. ఇది ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల అని. వెరీ వెరీ ఇంపార్టెంట్. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ది వృక్షంగా ప్రకటించింది. వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకు మందు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్లో ఇక్కడ ఇంపార్టెంట్, శరీరానికి శక్తినిచ్చే పదార్థాలను ఏమంటారు? పిండి పదార్థాలు అంటారు, లేదా కార్బోహైడ్రేట్స్ అంటారు. చిరుధాన్యాల్లో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, కొవ్వులు పదార్థాలు కూడా శరీరంలో శక్తినిస్తాయి. కొవ్వులు కూడా శరీరానికి శక్తినిస్తాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. కొత్త కణాలు పుట్టడం, గాయాలు, పుండ్లు మానడంలో ప్రోటీన్, మాంసకృతులు అనే పోషకాలు అవసరం. కొత్త కణాలు, పుండ్లు, గాయాలు మానడంలో ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్ పప్పు ధాన్యాల్లో,
పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ వల్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్ల ఖనిజాలు కూడా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పాలు త్రాగడం వల్ల పాలలో కాల్షియం, ఎముకల పెరుగుదల వంటి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. కావున మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టమాటా గురించి. టమాటాలలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని ఖనిజ లవణాలు ఉన్నాయో చూద్దాం. ఒక మధ్య రకం సైజులో ఉండే టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేకాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B2, B6, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కే తదితర విటమిన్లు కూడా టమాటాలో సమృద్ధిగా ఉన్నాయి. దీని నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఒక టమాటా నుండి 22 క్యాలరీల శక్తి లభిస్తుందట. మళ్ళీ ఇందులో ఏ, B2, B6, ఈ, సి, కే విటమిన్లు ఉంటాయి. 1.08 ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆహార పిరమిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ బిట్ వచ్చింది టెట్లో. అరుదుగా తినేటి ఏంటి? ఐస్ క్రీమ్స్, తగినంత తినాల్సినవి మాంసం వంటి, ఎక్కువ తినాల్సినవి కూరగాయలు, కావాల్సినంత తినేటి తృణధాన్యాలు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 5th లెసన్. ఇక్కడ కంటికి వైద్యం చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్థమాలజిస్ట్ అంటారు, లేదా కంటి డాక్టర్ అంటారు. ఇక్కడ మనము తగిన వెలుతురులో చదవాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఎంత దూరం ఉండాలి? 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. మళ్ళీ టెలివిజన్ చూసేటప్పుడు ఎంత దూరం ఉండాలి? 2.5 మీటర్ల దూరం ఉండాలి. టీవీ చూసేటప్పుడు. ఒక వ్యక్తికి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాటలు రావు. అది ఇంపార్టెంట్. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్ని ఏమంటారు? ఈఎన్టీ వైద్య నిపుణులు అంటారు. ఈ అంటే ఇయర్, నోసు, థ్రోట్ అంటారు. చెవి, ముక్కు, గొంతు. మీకు తెలుసా? గబ్బిలం రాత్రిపూట సంచరించే క్షీరదం. గబ్బిలము క్షీరదమా అని అడిగారు మొన్న ఒకసారి, గుర్తుంచుకోండి. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తొలగి వెనుకకు రావడానికి ప్రతిధ్వని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. గబ్బిలం రాత్రి సంచరించే క్షీరదం. తన దారిలో అడ్డంకులు ఉంటే అది శబ్దాల ద్వారానే గ్రహించి ఆ శబ్ద తరంగాల వల్ల ప్రతిధ్వనిని గ్రహించి మార్గాన్ని మార్చుకుంటుందట. ఓకే, తను చేసే శబ్దంకి అడ్డంకులు కదులుతాయి అనుకోండి, ఆ అడ్డంకుల ద్వారా ప్రతిధ్వనిని గ్రహించి మార్గాన్ని మార్చుకుంటుంది గబ్బిలం. దంతసూత్రం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దంతసూత్రం ఏంటి? చిన్నపిల్లల దంతసూత్రం ఏంటో వెరీ వెరీ ఏంటో. పెద్దవాళ్ళలో 2123, 2123. చిన్నపిల్లల్లో 2102, 2102. ఇక్కడ చూడండి. కొరకు పండ్లను ఏమంటారు? కుంతకాలు. కూర పండ్లు చీల్చడానికి రదనికలు, నమలడానికి అగ్రచర్వనకాలు, నమిలిన పదార్థాలు పిప్పి చేయడానికి చర్వనకాలు, విసురుదంతాలు. ఇప్పుడు ఎన్ని ఉంటాయో చూద్దాం. విసురుదంతాలు 3 ఉంటాయి, నమలు దంతాలు 2, కూర పండ్లు 1, కొరకు దంతాలు 4. కొరకు దంతాలు 2, కూర దంతాలు 1, నమలు దంతాలు 2, విసురు దంతాలు 3. ఈ విధంగా అంటారు. 2123, 2123. ఓన్లీ కింద దవడే మాత్రమే కౌంట్ చేస్తున్నాం. మళ్ళీ దీన్ని డబుల్ చేస్తే పైన కూడా. నెక్స్ట్ ఇక్కడ దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? డెంటిస్ట్ అంటారు. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని డెర్మటాలజిస్ట్ అంటారు. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ అకాడమిక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదండి. నేను రాశాను. ఇది కరెక్టో కాదో మీరే చెప్పండి. మీ స్నేహితుని కళ్ళు మూసుకోమనండి. ఒక పెన్సిల్తో పెదవులు, నుదురు, అరచేయి మొదలైన భాగాలను తాకి ఎక్కడెక్కడ స్పర్శ జ్ఞానం ఎక్కడ తక్కువ ఉందో స్పర్శ జ్ఞానం చెప్పమనండి. అన్ని ప్రదేశాలు చర్మం ఒకే మందంలో ఉంటుందా? ఎక్కువ మందంలో, తక్కువ మందంలో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కింది భాగాల చర్మం మందం పరిశీలించి తక్కువ మందం గల భాగం నుంచి ఎక్కువ మందం గల భాగాలను వరుస క్రమంలో రాయండి అని ఉంది. ఇది ఏ అకాడమీ బుక్లో కూడా చెప్పలేదు. టెక్స్ట్ బుక్లో ఉంది కానీ ఆన్సర్ లేదు. కానీ నేను రాశాను. ఇది కరెక్టో లాతో చూడండి మీరు, అంతే. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్లో చెప్పండి. నుదురు, అరికాళ్ళు, అరచేయి, కంటిరెప్ప, గడ్డం, నడుము. ఇక్కడ ఫస్ట్ అంటే స్మూత్గా ఉండేది కంటిరెప్ప. నెక్స్ట్ అరికాళ్ళు,
నెక్స్ట్ అరిచేయి, తర్వాత నడుము, నుదురు, గడ్డం అని రాశాను. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసి కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ లెసన్ 6th లెసన్ మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మన శరీరంలోని వ్యవస్థలు. వీడియో ఛానల్ ఎంత అవుతుంది. థ్యాంక్ యూ.